హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వము పంపిణీ తేదీలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు, అలాగే ముందుగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది, మీకు ఇల్లు వస్తుందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి. దీంతో పాటుగా చాలామందికి కూడా స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది. ఇలా చూపించడం వల్ల ఇల్లు శాంక్షన్ అవుతుందా లేదా, ఒకవేళ శాంక్షన్ కాకపోతే ఏం చేసుకోవాలి, సో వీటన్నిటి గురించి మీకు క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్లో అడిగినట్లయితే నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, క్లిక్ చేసి వెళ్ళి చూసి జాయిన్ అయిపోండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే చాలామంది కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకొని రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వము రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది. ఈ నెలాఖరు నుండి, అనగా మే నెలాఖరులో 30 కావచ్చు, 31 కావచ్చు, లేదా జూన్ 1 తారీఖున, ఈ డేట్స్లలో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను జిల్లాల వారీగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ పంపిణీ చేయబోతున్నట్లు తేదీలను ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున పంపిణీ చేస్తున్నారు. కొన్ని ఏరియాలో కొంతమంది ఆల్రెడీ ఇంటి నిర్మాణ పనులు పూర్తి కూడా చేసుకో ఉన్నారు. కొంతమంది వచ్చేసి వివిధ నిర్మాణ దశల్లో పెట్టుకో ఉన్నారు. సో కొంతమందికి బిల్స్ అనేటువంటివి కంటిన్యూగా పడుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేంత వరకు పడిపోయాయి అనమాట. కొంతమంది కంప్లీట్గా, కొంతమంది ఇప్పుడే ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా బిల్స్ అనేటువంటివి పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మీరు కనుక ఇల్లు నిర్మించుకోకుండా అలాగే పెట్టుకున్నట్లయితే మీకు క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. సమ్ పీరియడ్ అని ఇచ్చున్నారు మనకు ఆల్రెడీ రూల్స్ అనేటువంటివన్నీ కూడా. ఓకేనా. వీలైనంత త్వరగా ఫస్ట్ కొంచెం మీరు అప్పు అయినా తెచ్చుకొని ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ చేసేసుకోండి. దాని తర్వాత మీకు బిల్స్ అనేటువంటివి కంటిన్యూగా పడుతూ ఉంటాయి. ప్రతి వారం సోమవారం నాడు బిల్స్ అనేటువంటివి అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారనమాట. ఓకేనా. సో అయితే ఈ మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేపించడం కోసం కూడా డేట్స్ అనేటువంటి ఫిక్స్ చేశారు. ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి అయితే గృహప్రవేశాలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరు లోపల కొన్ని డేట్స్ ఇచ్చారు, నేను చెప్పున్నాను ఆల్రెడీ. అలాగే మే నెలలో కూడా మనకు డేట్స్ అనేటువంటివి అయితే ఇచ్చున్నారు మొదటి విడతకు సంబంధించింది. సో 3 నెలల పాటు ఈ గృహప్రవేశాలు జరుగుతాయి. ఈ నెలాఖరులో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం డేట్స్ అనేటువంటి ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో రెండవ విడత కింద మీకు ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా, వస్తుందా లేదా, రావాలంటే ఏం చేయాలి, మీరు ఏ లిస్టులో ఉంటే ఇల్లు వస్తుంది, ఈ వివరాల గురించి మీకు 1 by 1 క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్ చెక్ చేసుకోండి. మీరు స్టేటస్ చెక్ చేసుకుంటే ఒక 90% మీకు క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా, వస్తుందా లేదా అని. ఓకేనా. సో ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళేసి ఇందిరమ్మ ఇండ్లు .gov.in అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ అనేది అయితే వచ్చేస్తుంది, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ సెర్చ్ బై అనే ఆప్షన్ ఒకటి ఉంది, కనిపిస్తుంది మీకు. ఆ ఆప్షన్ కింద అట్లా సెలెక్ట్ చేసినట్లయితే 4 ఆప్షన్స్ వస్తాయి, సబ్ ఆప్షన్స్. ఫస్ట్ మొబైల్ నెంబర్ అని, ఆధార్ నెంబర్ అని, అప్లికేషన్ ఐడి అని, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని. సో ఇందులో ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ కొట్టేసేయండి సింపుల్గా. సెర్చ్ కొట్టేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్
మీ పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో నేను ఇక్కడ కొంచెం స్ట్రైక్ చేసినాను, ఎందుకంటే పర్సనల్ ఇన్ఫో చూపించకూడదు కాబట్టి. లిస్ట్ టైప్ ఇచ్చిన్నారు ఇక్కడ. మెయిన్లీ మనకు లిస్ట్ టైప్ చూడండి, మీరు ఏ లిస్ట్లో ఉన్నారు అని. ఇక్కడ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లను ఎవరెవరికి శాంక్షన్ చేస్తున్నారంటే L1 కేటగిరీ, L2 కేటగిరీ. అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత అర్హులను 3 కేటగిరీస్గా డివైడ్ చేశారండి. L1 కేటగిరీ అంటే లబ్ధిదారులకు స్థలం ఉంటుంది, సొంత స్థలం, బట్ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోమంటారు ఆర్థిక సహాయం కోసం. అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో తోసేశారు. L1 కేటగిరీలో చేర్చేసేసారు. L2 కేటగిరీ అంటే ఏంటి? వాళ్ళకి అటు సొంత స్థలం ఉండదు, అలాగే సొంత ఇల్లు కూడా ఉండదు అనమాట. ఇటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చున్నారు. L3 కేటగిరీ అంటే వాళ్ళకి ఓన్ హౌస్ ఉంటుంది ఖచ్చితంగా. ఓన్ హౌస్, ఓన్ ల్యాండ్ రెండు కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇల్లు అవసరం లేదు కాబట్టి L3 కేటగిరీలో చేర్చేశారు. L3ని పక్కన పెట్టేసేయండి, మనకు దాంతో అవసరం లేదు. ఇకపోతే L1, L2 కేటగిరీ. సో మెయిన్లీ మనకి ఈ రెండు కేటగిరీ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకసారి మీరు ఏ లిస్ట్లో ఉన్నారో చెక్ చేసుకోండి, స్టేటస్ చెక్ చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ అన్నమాట. ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది ఉన్నది. చాలామందికి కూడా ఇలాగే కనిపిస్తుంటుంది, నాకు తెలిసి మ్యాక్స్. సో ఇలా చూపిస్తున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంకా అప్రూవల్ కాలేదని అర్థం. అంటే వెరిఫికేషన్ అనేది కాలేదని అర్థం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. మరికొంతమందికి ఏం చూపిస్తుందంటే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలాగ చూపించినటువంటి వాళ్ళకు కూడా ఆ కార్యాలయంలో అప్లికేషన్ పెండింగ్లోనే ఉందని అర్థం. సో అక్కడ వెరిఫికేషన్స్ అయితేనే మీకు అప్రూవల్ వస్తుంది. అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. లేదు అనుకుంటే ఒకసారి వెళ్ళి కనుక్కోండి మీ దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయాలకు వెళ్ళి. ఓకేనా. సో ఇలాగా మీకు స్టేటస్లో ఏం చూపిస్తుందో కూడా మనకు ఖచ్చితంగా ఇంపార్టెంటే. దాన్ని బట్టి కూడా మీకు డిసైడ్ అవుతుంది ఇల్లు అనేది శాంక్షన్ అవుతుందా లేదా అని. కొంతమందికి సర్వే కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఇలా వివిధ రకాలుగా చూపిస్తుంది. అందువల్ల మీకు ఏం చూపిస్తుందో పెట్టమంటున్నాను కమెంట్లో, ఒకసారి నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో ఇలాగా రెండో విడత కింద ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి వాటిని అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయబోతున్నారు. సో మీకు ఇక్కడ చూపిస్తే ఖచ్చితంగా ఇల్లు రాదు. వీటన్నిటికీ కూడా మీకు వెరిఫికేషన్ అవ్వాలి మీ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా. సో ఫైనల్గా మీ యొక్క నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో చేరుస్తారు. ఎలిజిబుల్ లిస్టులను మాత్రం నేను ముందు రోజుల్లో ఖచ్చితంగా గ్యాదర్ చేసి తీసుకొస్తాను. ఆ లిస్టులో పేర్లు ఉండాలి కన్ఫామ్గా. ఓకేనా. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క ఆన్లైన్ స్టేటస్ అనేది చెక్ చేసేసుకునేసారు. అలాగే మీకు ఈ స్టేటస్లో ఏం చూపిస్తుంది అవన్నీ కూడా క్లియర్గా తెలిసేసుకున్నారు. ఇక్కడ వరకు క్లియరు. ఈ అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తే మీకు ఇల్లు అనేది వస్తుంది అంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది కదా. సో ఇక్కడ మీకు అప్రూవల్ రావాలి అంటే ఎంపీడీఓ అప్రూవల్ అని ఉండాలి. అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపించేస్తుంది. సో మీలో ఎవరికైనా ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని అర్థం అనమాట. ఇల్లు అనేది వస్తుందని అర్థం. ఓకేనా. సో ఒకసారి చెక్ చేసుకోండి మీ అప్లికేషన్కి సంబంధించి వెరిఫికేషన్స్ ఏమేమి కంప్లీట్ అయినా ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయని. అందువల్ల మీకు జాగ్రత్తగా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను. నేను అప్డేట్స్ అనేటువంటి చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.